ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా భార్య పని బాగా చేస్తుంది కదా, ఎందుకు వద్దన్నారు? ఈ ఊళ్ళో ఎవరూ కూడా ఆ దాక్షాయనికి ఎదురెళ్లరు. అర్థమైందిగా, నన్ను ఎదిరిస్తే ఎలా ఉంటుందో. ఆ దాక్షాయిని గారు నాకు ఈ ఊళ్ళో పని దొరకనివ్వను అని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఇక్కడే నేను 2 నెలలుండాలి. బాలాగారిని ఎలా అయినా మార్చుకోవాలి. నాకు పని దొరికేదెలా? ఏం చేయాలి నేను? సుందరి, అయ్యో నిప్పు! సుందరి సుందరి, అయ్యో అయ్యో సుందరి, అయ్యో పద సుందరి, పద త్వరగా. బాలగారు, సుందరి నువ్వు జాగ్రత్త సుందరి. నా కంటి నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకం. అమ్మో, బ్యాచిలర్ కుక్కని ఇలాంటి సీన్లు నేను చూడకూడదు. విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో. నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక సుందరి, చీర కాలిపోతుంటే నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేను చూడకపోతే ఏమయ్యేదో తెలుసా? సారీ బాలగారు, నేనేదో ఆలోచిస్తూ చూసుకోలేదు. అయ్యో రామ, ఇంత రొమాంటిక్ సీన్ అయిన తర్వాత మా బాస్ కి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు అరవకో బాసు. ఇలాంటి టైంలో కోపంగా కాదు, ప్రేమగా మాట్లాడాలి. ఇప్పుడే అవన్నీ నేను చెప్పకూడదులే బాసు. నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. మీరు ఆ కుక్కతో మాట్లాడుతున్నారేంటి బాలగారు? సుందరి, మా గొడవ నీకు అర్థం కాదులే. నువ్వు ఇంకొకసారి అలా ఆలోచించొద్దు. పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, పని మనకు ఎలాగైనా దొరుకుతుంది. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండకు. అలాగే బాలగారు. మంచి సీను, మంచి సిచ్యువేషన్. వేరే ఎవరైనా అయితే ఈ పాటికి పెళ్ళంతో రెయిన్ డాన్స్ ప్లాన్ చేసుకునేవాళ్ళు.